బాబాయ్ నమస్తే, ఏం చేస్తుంటారు? మేము గతంలో వ్యవసాయం చేసాము, గుంటూరు బిజినెస్ చేసాము. ఇప్పుడు ప్రస్తుతానికి ఖాళీగానే ఉన్నాం. ఓకే, కూటమి ప్రభుత్వం వచ్చింది, 18 నెలల కాలం గడిచిపోయింది, ఎలా ఉందంటారు? కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి రోడ్లు బాగు చేశారు, ఎక్కడ పడ్డా స్పీడ్ బ్రేకర్లు వేశారు. ముందు యాక్సిడెంట్లు జరగట్లేదు గుంటూరు టౌన్లో మాత్రం. ఆ పెంపసాని పుణ్యమంట గుంటూరులో యాక్సిడెంట్లు లేకుండా బాగా పరిపాలన బాగా సాగుతుంది. అది ఈ 18 నెలల పాలనకి గడిచిన 5 సంవత్సరాల పరిపాలనకి మీరు గమనించిన ప్రధానమైన తేడాలు ఏమున్నాయి అంటారు? 18 నెలల పాలనలో ఎట్లా ఉందంటే సస్యశ్యామలం బ్రహ్మాండంగా ఉంది, సస్యశ్యామలంగా ఉంది, బాగుండే. వర్షాలు ఏమన్నా ఎక్కువ కురిసినాయి. వాళ్ళు ఏమంటారు, చంద్రబాబు వస్తే వర్షాలు లేవంటారు. వర్షాలు బాగా కురుస్తున్నాయి. కాకపోతే పంటలకి రేట్లు కొంచెం ఈ ఇంపోర్టెడ్ ఎక్స్పోర్ట్ ఉండటం వల్ల కొంచెం అది ఒక ఎఫెక్ట్ వచ్చింది. కానీ పంటలు కానీ వ్యవసాయం కానీ బాగానే ఉంది, రేట్లు మాత్రం కొంచెం డౌన్గా ఉన్నాయి. చంద్రబాబు వాళ్ళ చేతగాని తనం వల్లే ఈ రేట్లు తగ్గటం కానీ రైతులు నష్టపోవటం కానీ జరుగుతుంది అంటున్నారు కదా, అది ఎంతవరకు వాస్తవం అనుకోవాలంటారు? అదేంటే ఇంటర్నేషనల్ మార్కెట్ అయిపోయింది. ఇప్పుడు ఏ పంట పడ్డా ఇంటర్నేషనల్ మార్కెట్లో ఇప్పుడు శనగలు ఉన్నాయి. శనగలు ఇప్పుడు ఇవాళ 5,200 కొంటున్నారు. ఇతర దేశాల నుంచి 5,000కి మేము ఇస్తామంటున్నారు. మొక్కజొన్న ఉంది, అమెరికా వాళ్ళు ఇంపోర్టెడ్ రెడీగా ఉన్నారు ఇప్పుడు మనకి ఇవ్వడానికి. మరి ఇక్కడ ఇస్తేనేమన్నా ఇంకా డౌన్ అయిపోయింది మొక్కజొన్న. అందువల్ల మరి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, వీటి వల్ల రైతులు బాగా ఇబ్బంది పడటం అది జరుగుతుంది. అది అంటే మేము ఉన్నప్పుడైతే కనుక రైతులు సంతోషంగా ఉన్నారు, రైతులకి ఎంతో మేము మేలు చేసాము, వాళ్ళందరికీ సంక్షేమ పథకాల రూపంలో కానీ సబ్సిడీల రూపంలో కానీ లేదంటే కనుక మద్దతు ధర రూపంలో కానీ బ్రహ్మాండంగా చేశాము. ఈ కూటమి ప్రభుత్వం వల్ల కావట్లేదు, చంద్రబాబు నాయుడికి చేత కావట్లేదు అనేది జగన్మోహన్ రెడ్డి చెప్తున్న మాట నిజమే అనుకోవాలంటారా? మరి దాన్ని కరెక్ట్ కాదు ఆ మాట. ఎందుకంటే తల్లికి దేవుని అనేది ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా అన్నాడు. ఇవాళ ఎవరిని కదిలిచ్చినా మీకు ఎంతమంది పిల్లలని అడిగితే మాకు 2 ఉన్నారు, 3 ఉన్నారు, 4 ఉన్నారండి. ఎవరు పడ్డా తల్లి దేవుని రాలేదన్నాడు. నాకు ఇంతవరకు ఈ 5-6 నెలల నుంచి ఒక్కళ్ళు తగలేదండి. ఇప్పుడు తల్లికి దీవెన సంగతి ఓకే అండి. ఇప్పుడు రైతు వారీగా వచ్చేతలకి వాళ్ళకి యూరియా అందించలేకపోయాడు, సబ్సిడీ మీద విత్తనాలు అందించలేకపోయాడు, యంత్ర పరికరాలు అందించలేకపోతున్నాడు. అసలు రైతులకు ఏం చేయట్లేదు చంద్రబాబు నాయుడు అనేది వైసీపీ నాయకులు వాదన. మరి దానికి ఏం చెప్తారు? వాళ్ళు రైతు భరోసాని పెట్టి ఆన్లైన్లో అంత చేసి వాళ్ళకి వాళ్ళే తిన్నారు తప్పితే రైతులకు మాత్రం అందలేదండి. అప్పుడు రైతులకు అందల. అది ఏదో ఒక నామినల్గా ఏదో వేయటం తప్పితే, ఏదో ఇన్సూరెన్స్ చేసాము అది అంటం తప్పితే రైతులు మాత్రం పూర్తిగా న్యాయం చేయలేకపోయాడు ఆయన. అది ఎంతసేపటికి బటన్ నొక్కితే నా జనం నాకు ఓట్లేస్తారు, ఈ డబ్బులు చూసి ఓట్లేస్తారు, డబ్బులకు జనం అమ్ముడుపోతారనే ఫీలింగ్ తోటి వారికి బటన్ నొక్కటం, ఆయన కొంత బటన్ నొక్కోవటం, జనానికి బటన్ నొక్కడం ఇట్లా చేశాడు. అంటే ఈ బటన్ నొక్కే ప్రోగ్రామే అంటారు ఏదైనా జగన్ అంటే బటన్ అంటే జగన్ ఏనంతే. ఆ బటన్ నొక్కటం కూడా ఈ ముఖ్యమంత్రికి చేత కావట్లేదు అంటున్నారు కదా. ఈయన బటన్ నొక్కడు. ఈయన బటన్ నొక్కి ఈయనేంది మనిషి లేచిన కాడి నుంచి జనానికి ఏం చేద్దామా, ప్రజలకు ఏం మేలు చేద్దామా, సొంతంగా ఆయన ఏదన్నా డెవలప్ అవుదామని ఆయనకి లేదు. ఆయన లేచిన కాడి నుంచి ఆ 75 సంవత్సరాల వయసులో ఆయన చేస్తున్నాడంటే మేమందరం 65 ఏళ్ళకే మేము వచ్చి కూర్చున్నాం అన్నీ వదిలేసి. మరి ఆయన చేస్తున్నాడంటే మామూలు ఆయనకేం అవసరం, చేయాల్సిన అవసరం ఏముంది? అది ఏదో జనం కోసం చేద్దామని చేశాడు. ప్రపంచంలోనే నెంబర్ 1 పేరు సంపాదించుకున్నాడు. ఇంకొంచెం ఈ రాజధాని కాస్త కడితే భవిష్యత్ తరాలు బాగుంటాయని పిల్లలు బోళ్ళంతా అనే ఉద్దేశం. నిజంగానే నెంబర్ 1 పేరు సంపాదించుకున్నారు. దోచుకో దాచుకో పంచుకో అని తినే దాంట్లో పంచుకో అనే దాంట్లో నెంబర్ 1 పేరు సంపాదించుకున్నారు చంద్రబాబు నాయుడు గారు అనేది వైసీపీ నాయకుల వాదన. మరి దానికి ఏం చెప్తారు? ఏమంటే జగన్ అంటేనే డబ్బు అంటే జగన్. ఎందుకంటే వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉండగా వాళ్ళకి అసలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టడానికి కూడా కట్టలే వాళ్ళు. అసలు వాళ్ళు ఇవాళ ఎన్ని వేల కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు. వాళ్ళు పేపర్ పెట్టుకొని టీవీ పెట్టుకొని ఆ పేపర్లో అన్నీ ఏవి న్యూస్, ఫ్రాడ్ న్యూస్, అన్నీ ఒక్క న్యూస్ కరెక్ట్గా ఉండదు. ఒక మాటనే 4 రకాలుగా చిత్రీకరిస్తూ ఉంటారు. ఆ టీవీ అంతే. వాళ్ళు ఏం చెప్పటికి ఆ 2 మీద ఆధారపడి రేపు ఎలక్షన్ కూడా దాని మీద ఆధారపడుతున్నారు. కాబట్టి వాళ్ళకి జనం నమ్మరు వాళ్ళని. అది అవకాశం లేదు. వాళ్ళు నమ్మకం అంటేనే జగన్ అంటేనే నమ్మకం. అందుకనే ఇప్పటికి ఎక్కడికి వెళ్ళినా సరే జగన్మోహన్ రెడ్డికి బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలు అంటున్నారు కదా. మరి వాళ్ళు చివరిలో పెట్టారు చూసావు, ఒకటి ఏం పెట్టారు సిద్ధం పెట్టారు. సిద్ధం ఏమనుకున్నాం అందరం, అబ్బో ఈ జనం చూసేసరికి టీవీలో తర్వాత తెలిసింది మాకు. టీవీలో అంతా రకరకాలుగా కత్తిరించి పెడుతున్నాడు. జనం నమ్మరు ఆయన్ని, నమ్మటం అనేది లేదు ఇక ఆయన్ని. అది లేదు సార్, 2029 అధికారం నాదే, ఈసారి నేను వస్తే రప్పనే అంటున్నాడు. మరి ఏమండి వీళ్ళిద్దరు కలిసి ఉన్నంత కాలం
ఎవరు చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ కానీ కలిసి ఉన్నంత కాలం ఈయన ఎవరు ఏం చేయలేరండి వీళ్ళని. అంటే ఒక్కడిని ఎదుర్కోలేక ఎంతమంది కలిసి వస్తున్నారు అనుకోవాలంటే తప్పండి ఆ మాట తప్పు. ఒక్కడి వాళ్ళు అనలా మొన్న సింహం సింగిల్గా వచ్చిందన్నారుగా, ఏమైంది సింహం సింగిల్, ఎడిపోయింది సింగిల్ అట్లా. సార్ ఇప్పుడు ఇంకో మాట కూడా సార్, ఇప్పుడు వైసీపీ నాయకులు అంటుంది ఏంటంటే కనుక గడిచిన 5 సంవత్సరాల్లో రామరాజ్యం నడిస్తే ఇప్పుడు ఈ 18 నెలల నుంచి రావణ రాజ్యం నడుస్తుంది అంటున్నారు. అది నిజమే అనుకోవాలంటారు? లేదండి, ఇప్పుడు రామరాజ్యం ఇప్పుడు నడుస్తుందండి. రామరాజ్యం అనేది ఇప్పుడు నడుస్తుంది. అప్పుడు మేము కనీసం ఇక్కడ కూర్చొని మాట్లాడుకునే పరిస్థితి కూడా లేదు, ఆ విధంగా ఉంది అప్పుడు. ఇప్పుడు రామరాజ్యం అంటే ఇప్పుడు నడుస్తుంది అది. మరి వైసీపీ నాయకులండి మళ్ళీ ఈ మధ్యకాలంలో మళ్ళీ యాక్టివేట్ అవుతున్న కొడాలి నాని కానీ వల్లభనేని వంశీ కానీ వీళ్ళందరూ మాట్లాడుతున్న భాషను ఎలా చూడాలంటారు? మరి దీనికి లోకేష్ ఒకటే చెబుతున్నామండి. లోకేష్ ఆ రోజు ఏమన్నాడంటే వీళ్ళ సంగతి నేను తెలుస్తానన్నాడు. ముందు కొడాలి నాని అనేవాడిని నోరు మూపిలా పోయాడు. అది ఆయన చేసిన కరెక్ట్ పని కాదు. లోకేష్ గారు చాలా తప్పు చేసినట్టు ఆ విషయంలో. ముందు ఆయన్ని నోరు తెరవకుండా చేయాలి, ముందు అది వాగ్దానం చేశాడు. కొడాలి నాని మీద అంతేంది సార్ అసలుకి? ఆయన చేసిన అసెంబ్లీలో ఆయన మాట్లాడిన మాటలు ఘోరంగా మాట్లాడాడు. ఏం సార్ ఇప్పుడే అసెంబ్లీలో బూతులు మాట్లాడుతున్నారు, మేము ఉన్నప్పుడు అసలు ఏం లేదని చెప్పి వాళ్ళు చెబుతుంటే ఇప్పుడు అసెంబ్లీలో బూతులు అనేది లేవండి. అసలు ఆ బూతుల ప్రపంచం అంటే అప్పుడే వాడు అతను ఉన్నారు, చాలామంది ఉన్నారు, వాళ్ళంతా 8 మంది ఉన్నారు. ఆ 8 మందితోటే వాళ్ళు కార్యక్రమం 5 ఏళ్ళు ప్రభుత్వం నడిపారు. వీళ్ళు మాట్లాడుతుంటే ఆయన ముసిముసిలు నవ్వుకుంటూ కూర్చుంటాడు. ఆ నవ్వులే ఆయనకి ప్రథమ శత్రువు అయిపోయింది. ముసిముసిలు నవ్వుతూ కూర్చుంటాడు. పక్కన వీళ్ళు మాట్లాడతారు కదా అసెంబ్లీలో, ఈయన నవ్వుకుంటూ కూర్చుంటాడు. అంటే ఆయన అప్పుడు ఖండించాడండి. ఆయన నా మీద అభిమానంతో ఏదో మాట్లాడారు కానీ వాళ్ళు తప్పుగా తీసుకోవద్దని చెప్పారు కదండి మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి. మరి అనలేదండి, ఎప్పుడు ఆయన ఆ మాట అనలేదు. ఎంచేపటికి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు బూతులు, ఈయన నవ్వుతూ ఉంటాడు. అది ఆ బూతులే వాళ్ళ సర్వనాశనం చేసినాయి. బూతులే సర్వనాశనం చేసినాయి. లేదు ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు బూతులు తప్పితే నీతులు ఎవరు మాట్లాడలేదు అంటున్నారు. లేదండి, నిన్న శంకర్లాస్ ఓవర్ బ్రిడ్జ్ కాడికి పోయి వీళ్ళు అంబటి రాంబాబు వాళ్ళు మాట్లాడారు, అన్ని అబద్ధాలు మాట్లాడారు. నిన్న పెమ్మసాని చంద్రశేఖర్ వచ్చి క్లియర్గా చెప్పాడు ఏ డేట్కి ఏది అవుతుంది, ఏ డేట్కి ఏం చేస్తామని క్లియర్గా చెప్పాడు. అట్లా చెప్పగలిగినాడు ఎవడన్నా ఉన్నాడే వాళ్ళ? మరి ఓవరాల్గా చూసుకుంటే కనుక 2029 అధికారాన్ని మాదే అంటున్నారు కదా, మరి దానికి ఏం చెప్తారు? లేదండి, వాళ్ళు అంటమే కానీ ఏదో జనం కోసం ఏదో అంటున్నారు కానీ గ్రూప్ ఉండటానికి రారండి వాళ్ళు. క్వశ్చనే లేదు, రారు. మరి రప్ప అని అంటున్నాడుగా మరి జగన్మోహన్ రెడ్డి. ఆ రప్ప అంటం వల్లే జనం భయపడ్డారు. జనం పూర్తిగా భయపడ్డారు, వాళ్ళు అంటేనే భయపడ్డారండి. ఎక్కడా వైసీపీ అనే మాట రావట్లా, అది రావట్లేదు, ఎక్కడా రావట్లేదు అసలు. మరి ఆయన వెనక మన లక్షల్లో జనం వస్తున్నారు అంటున్నారు కదండి. ఈ టీవీ యాడ్లు ఇవి చూసుకోవడం కానీ ఇప్పుడు ఈ చూడండి, ఈ బలాలు చూడు ఏమైనాయో, ఈ బలాలు ఏమైనాయి, ఈ బలాలన్నీ ఎడిపోయారు. అప్పుడంతా జనమేయడా. ఇప్పుడు ఈ కాఫీ హోటల్కి 6,000 బాకీ పెట్టి వెళ్ళిపోయారు. కాఫీ హోటల్కి మద్రాస్ కాఫీకి 6,000 బాకీ పెట్టి వెళ్ళిపోయారు. ఎవరు వచ్చేవాళ్ళని మేము ఇవ్వండి అంటారు కానీ ఒక్కళ్ళు ఇవ్వలేదండి, 6,000 బాకీ పెట్టి వెళ్ళారు. రజనీ గారు ఆఫీస్ ఇది. మరి చూడండి ఆ విధంగా చేసిపోయారు. ఇక ఎవరు నమ్ముతారు జనం? 6,000 బాకీ పెట్టిపోయారు వీళ్ళకి కూడా. అది బాకీ పెట్టిపోయారు. వచ్చి తాగడం వెళ్ళిపోవడం. మరి రేపు అధికారంలోకి వచ్చేది మేమే అంటున్నారు. మరి వాళ్ళు డబ్బు సంపాదడానికి వాళ్ళ ఆలోచన వాళ్ళు ఉంటారు, అని తప్పితే వాళ్ళు రారండి. అంటే పేదలను ఆదుకోవడానికి కాదు, పేదలను ఆదుకోవడానికి వాళ్ళ పట్ల వాళ్ళు నింపుకోవాలి అంతవరకే, అంతే.